ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న చైనా టిబెట్ ను ఆక్రమించుకున్నాక కైలాస పర్వతం మీద పట్టు సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఆ పర్వతం దగ్గరికి వెళ్లే కొద్దీ వారికి ఎదురైన అనుభవాలు మామూలువి కావు. అవి ఆధునిక సైన్స్ ని, చైనా అహంకారాన్ని రెండింటినీ భయపెట్టాయి. ఇక అసలు కైలాస పర్వతం కేవలం ఒక రాయి, మంచుతో కూడిన నిర్మాణం మాత్రమేనా, లేక మానవ మేధస్సుకి అందని ఒక అద్భుతమా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి చైనా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాటిలైట్స్, డ్రోన్స్ మరియు హెలికాప్టర్లను వినియోగించింది. అయితే ఆకాశం నుంచి శాటిలైట్ కెమెరాలు బంధించిన దృశ్యాలు చూసి చైనా శాస్త్రవేత్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు ఎప్పుడూ పులి చర్మం మీద ఆసీనుడే ఉంటాడని మనకు తెలుసు కదా. ఆశ్చర్యకరంగా కైలాస పర్వతాన్ని శాటిలైట్ ద్వారా జూమ్ చేసి చూసినప్పుడు ఆ పర్వతం చుట్టూ ఉన్న రాతి నిర్మాణాలు, మంచు పగుళ్ళు అచ్చం ఒక పులి చర్మం పరిచినట్లుగా కనిపిస్తాయట. ప్రకృతి సహజంగా ఇలాంటి డిజైన్ ను ఏర్పరచడం అసాధ్యం అనిపించేలా ఆ గీతలు స్పష్టంగా ఉన్నాయి. అంతేకాదు పర్వతం యొక్క పై భాగం ఆకృతిని గమనిస్తే గనక అది ఒక భారీ శంఖం ఆకారంలో కనిపిస్తోంది. శివుడి చేతిలో డమరుకం, మెడలో పాము ఎలా ఉంటాయో కైలాసం నడిబొడ్డున ఈ శంఖం ఆకారం ఉండడం యాదృచ్ఛికమని కొట్టి పారేయలేం. ఇక చైనా పరిశోధనలను మరింతగా గందరగోళానికి గురి చేసిన మరొక అంశం చూద్దాం. అది మెట్లు. సాధారణంగా ఏ పర్వతానికైనా ఎగుడు దిగుడు రాళ్లుంటాయి కదా. కానీ కైలాస పర్వతానికి ఒక వైపున ఎవరో చెక్కినట్లుగా భారీ మెట్లు కనిపిస్తాయి. కానీ విచిత్రం ఏంటంటే ఆ మెట్ల సైజు మనుషులు ఎక్కడానికి వీలుగా లేదు. ఒక్కో మెట్టు ఎంత ఎత్తుగా ఉందంటే బహుశా పూర్వకాలంలో భారీ ఆకారం కలిగినటువంటి దేవుళ్ళు లేదా జైంట్స్ మాత్రమే వాటిని ఉపయోగించగలరేమో అన్నంత భారీగా ఉన్నాయి. ఈ దృశ్యాలు చూశాక ఇది కేవలం ప్రకృతి సృష్టి కాదని, దీని వెనుక ఏదో అతీంద్రియ శక్తి ఉందనే అనుమానం చైనా సైంటిస్టులతో మొదలైంది. ఇక హెలికాప్టర్లు పంపితే క్రాష్ అవ్వడం, డ్రోన్స్ పంపితే సిగ్నల్స్ పోవడం వంటివి జరిగాక వారు అర్థం చేసుకున్న నిజం ఒక్కటే: కైలాసం సామాన్యమైన పర్వతం కాదు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. దాని ఎత్తు 8848 మీటర్స్. ఇప్పటి వరకు వేలాది మంది ఎవరెస్ట్ ను అధిరోహించారు. కానీ ఎవరెస్ట్ కంటే దాదాపు 2000 మీటర్లు తక్కువ ఎత్తు, అంటే సుమారు 6600 మీటర్లు ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మనిషి కూడా ఎక్కలేకపోయారు. ఇది వినడానికి వింతగా ఉన్నా నమ్మలేని నిజం. చైనా ప్రభుత్వం ప్రపంచంలోని అత్యుత్తమ పర్వతారోహకులను ఆహ్వానించి కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతిచ్చింది. మేము ఎవరెస్ట్ నే జయించాం, ఇదెంత అనే అహంకారంతో వెళ్లిన వారు ప్రాణ భయంతో వెనక్కి వచ్చారు. మరికొందరేమో ఆచూకీ లేకుండా మాయమైపోయారు. కైలాస పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన వారికి ఎదురైన అనుభవాలు అచ్చం సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపిస్తాయి. పర్వతాన్ని సమీపించగానే వాతావరణం అనూహ్యంగా మారిపోతుందని వారు రిపోర్ట్ చేశారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఉగ్రరూపం దాలుస్తోంది. భయంకరమైన గాలులు, మంచు తుఫానులు విరుచుకుపడతాయి. కానీ విచిత్రం ఏంటంటే మేము ఎక్కలేము అని వెనక్కి తిరిగిన మరుక్షణం వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారిపోతోంది. అంటే ఆ పర్వతం తనను ఎవరూ తాకకూడదని హెచ్చరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. అదో విచిత్రం. అక్కడి దాకా వెళ్లిన వారికి మాత్రమే తెలిసిన సత్యం. అంతకంటే భయానకమైన విషయం కూడా ఒకటి పరిశోధకులు గుర్తించారు. మౌంట్ కైలాస్ వద్ద టైం డైలేషన్ కనిపిస్తుందంటున్నారు. అంటే కైలాస పర్వతం దగ్గర సమయం చాలా వేగంగా కదులుతుందని పరిశోధకులు గుర్తించారు. సాధారణ ప్రదేశాల్లో మన గోర్లు, జుట్టు పెరగడానికి 2 వారాలైతే పడుతుంది కదా. అదే కైలాసం పరిధిలో కేవలం 12 గంటల్లోనే అవి విపరీతంగా పెరిగిపోతాయి. అక్కడ గడిపే 12 గంటల సమయం బయట ప్రపంచంలో 1 నెలతో సమానం అని క్లైంబర్స్ రిపోర్ట్ చేశారు. దీనివల్ల పర్వతారోహకులు వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నారు. శరీరంలో శక్తి నశించిపోతోంది. మెదడు మొద్దుబారిపోతోంది. దిక్కులు తెలియక గందరగోళం ఏర్పడుతోంది. ఏదో అదృశ్య శక్తి తమను వెనక్కి నెట్టేస్తున్నట్లు లేదా మనసును నియంత్రిస్తున్నట్లు అనిపిస్తుందని ప్రాణాలతో బయటపడ్డవారు చెప్పారు. అందుకే రష్యా, చైనా శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. కైలాసం దగ్గర టైం సాధారణంగా ప్రవర్తించదు. కైలాస పర్వతాన్ని అన్ని కోణాల నుంచి క్షుణ్ణంగా పరిశీలించిన చైనా, రష్యా శాస్త్రవేత్తలు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కైలాసం అసలు ఒక పర్వతమే కాదు. అది మానవ నిర్మితమైనది లేదా దైవ నిర్మితమైన ఒక భారీ పిరమిడ్ అని వారు సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రకృతిలో ఏర్పడే పర్వతాలు ఎగుడు దిగుడుగా ఉంటాయి. కానీ కైలాసం మాత్రం ఖచ్చితమైన జ్యామితీయ కొలతలతో ఉంటుంది. ఈ పర్వతానికి 4 ముఖాలుంటాయి. ఈ 4 ముఖాలు దిక్సూచిలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిక్కులుగా ఖచ్చితంగా, అంటే 100% అలైన్ ఉంటాయి. ఈజిప్ట్ పిరమిడ్ల కంటే వందల రెట్లు పెద్దదైన ఈ నిర్మాణం భూమి మొత్తానికి ఒక కేంద్ర బిందువు అని శాస్త్రవేత్తల నమ్మకం. దీని సైన్స్ భాషలో యాక్సిస్ ముండి అంటారు. అంటే భూమిని మరేదో రహస్యమయ ప్రాంతాన్ని కలిపే అదృశ్య స్తంభమని ఉండొచ్చని అంటున్నారు.
ఇప్పటికే ఇది స్వర్గాన్ని కలిపే కేంద్రమని వేదాలలో, పురాణాలలో ప్రస్తావనలున్నాయి. కైలాసాన్ని కాస్మిక్ యాక్సెస్ అని వర్ణించారు. వేల ఏళ్ల క్రితం ఋషులు చెప్పిన మాటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా చెబుతోంది. ఈ పర్వతం లోపల బోలుగా ఉంటుందని, అందులో ఏదో తెలియని శక్తి దాగి ఉందని చైనా వారి అనుమానం. మరొక అద్భుతం ఏంటంటే నదుల పుట్టుక. సాధారణంగా నదులు వేరువేరు ప్రాంతాల్లో పుడతాయి. కానీ ఆసియా ఖండానికి జీవనాధారమైనటువంటి 4 అతిపెద్ద నదులైన బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్నాలి అన్ని కైలాస పర్వత పరిసరాల నుండే పుడుతున్నాయి. ఒకే ఒక్క పర్వతం నుండి 4 దిక్కులకు 4 భారీ నదులు ప్రవహించడం భౌగోళికంగా అసాధ్యం. లోతుగా పరిశీలించి చూస్తే ఇది ఎవరో కావాలని డిజైన్ చేసిన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ లా అనిపిస్తూ ఉంటుంది. ఈ నీరు భారత్, చైనా, టిబెట్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు జీవధారగా మారింది. గూగుల్ మ్యాప్స్ లో చూసినా కూడా ఈ నదులన్నీ ఒకే కేంద్రం నుండి 4 వేర్వేరు దిక్కులకు విడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ప్రకృతి సహజం కాకపోవచ్చు. దీని వెనుక ఏదో ఒక సూపర్ పవర్ ఇంజనీరింగ్ ఉండే ఉంటుందనేది పరిశోధకుల వాదన. కైలాస పర్వత రహస్యాల్లో అత్యంత విచిత్రమైనది అక్కడ పక్కపక్కనే ఉండే 2 సరస్సులు. అవేంటంటే ఒకటి మానస సరోవరం, రెండోది రాక్షస్థాల్. ఈ రెండు కేవలం ఒక చిన్న భూభాగంతో వేరు చేయబడి ఉంటాయి. కానీ వాటి లక్షణాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి. మానస సరోవరం తీయని నీటితో ఉండే మంచు నీటి సరస్సు. ఇది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. దీని ఆకారం గుండ్రంగా ఉండి కాంతిని లేదా దైవత్వాన్ని సూచిస్తోంది. పక్కనే ఉన్న రాక్షస్థాల్ మాత్రం భరించలేనంత ఉప్పగా ఉండే నీటి సరస్సు. ఇందులో ఎప్పుడూ అలలు ఎగిసి పడుతూ అల్లకల్లోలంగా ఉంటుంది. దీని ఆకారం చంద్రవంకలా ఉండి చీకటిని లేదా నెగిటివ్ ఎనర్జీని సూచిస్తూ ఉంటుంది. ఒకే వాతావరణంలో పక్క పక్కనే ఉన్న 2 సరస్సుల్లో ఒకటి ప్రశాంతంగా, మరొకటి అల్లకల్లోలంగా ఉండడం సైన్స్ కి కూడా అర్థం కాని విషయం. చైనా వాళ్ళు దీనిని ఇన్ యాంగ్ సిద్ధాంతంతో పోల్చారు. అంటే దైవం మరియు దెయ్యం పక్క పక్కనే ఉంటాయని వాటి అర్థం. ఇదిలా ఉంటే కైలాస పర్వతానికి మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాస దేవాలయానికి విడదీయరాని సంబంధం ఉందని చెబుతున్నారు. ఎల్లోరాలోని కైలాస ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిల నిర్మాణంగా ప్రసిద్ధిగాంచింది. అంటే ఒకే ఒక భారీ కొండను పైనుంచి కిందకు చెక్కుకుంటూ ఆ ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 2 లక్షల టన్నుల రాయిని తొలగించి దీనిని కట్టారు. నేటి ఆధునిక టెక్నాలజీ, 3D ప్రింటింగ్, లేజర్ కట్టర్స్ వాడినా అలాంటి ఆలయాన్ని నిర్మించడానికి 100 ఏళ్లు పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నటువంటి మాట. మరి వేలాది ఏళ్ల క్రితం కేవలం ఉలి సుత్తితో మన పూర్వీకులు దీనిని ఎలా నిర్మించారు? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎల్లోరా ఆలయం సాక్షాత్తు హిమాలయాల్లోని కైలాస పర్వతానికి ఒక నకలు లాంటిదని అంటున్నారు. కైలాస పర్వతంలో ఉన్న ఏదో శక్తిని లేదా టెక్నాలజీని కాపీ చేయడానికి ఎల్లోరాలో ప్రయత్నం జరిగిందని, అది ఒక శక్తి కేంద్రమని కొందరి వాదన. చివరిగా చైనా పరిశోధనలో సంభాల అనే రహస్య నగరం గురించి కూడా ప్రస్తావన వచ్చింది. కైలాస పర్వతం కింద ఒక రహస్య ప్రపంచం ఉందని, అక్కడ కాలం స్తంభించిపోతుందని, దానిని భారీ ఆకారాలు కలిగిన ఎతి మనుషులు కాపలా కాస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా, మనిషి చంద్రుడి మీద కాలు మోపినా కైలాస పర్వతం మాత్రం నేను మనిషికి లొంగను అని సగర్వంగా నిలబడి ఉంది.